అగ్ర హీరోలు నటించిన చిత్రాలు పోటాపోటీగా విడుదల కావడం సర్వసాధారణమే. అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు మాత్రం ఎప్పటికప్పుడు పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఆయా చిత్రాల్లో ఏది విజేతగా నిలుస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం. 1974 అక్టోబర్ నెలలో వారం వారం తేడాతో 3 సినిమాలు అదే రోజు రిలీజ్ అయ్యి అలాంటి ఆసక్తిని కలిగించాయి. 1974 అక్టోబర్ నెలలో 3 వారాల తేడాతో రిలీజ్ అయిన 3 చిత్రాలు అలాంటి ఆసక్తి కలిగించాయి. నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్, నటభూషణ శోభన్ బాబు ఆ 3 చిత్రాల్లో హీరోలు కావడంతో వారి వారి అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేశాయి. పరిశ్రమ వర్గాలు సైతం వీటి రిజల్ట్స్ కోసం కుతూహలంగా ఎదురు చూశాయి. ఆ చిత్రాలు ఏమిటో, వాటి బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఆ 3 చిత్రాల్లో నటభూషణ శోభన్ బాబు నటించిన మంచి మనుషులు మొదట విడుదలైంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధినేత వివి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన 8వ చిత్రం ఇది. అంతవరకు అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే చిత్రాలు తీసిన రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన సినిమా మంచి మనుషులు. హిందీలో రూపుదిద్దుకున్న ఆ గలే లగ్జా చిత్రానికి ఇది రీమేక్. శశి కపూర్, షర్మిలా ఠాగూర్ హిందీలో పోషించిన పాత్రలను తెలుగులో శోభన్ బాబు, మంజుల చేశారు. శత్రుఘ్న సిన్హా పోషించిన పాత్రను జగ్గయ్య చేశారు. మంచి మనుషుల చిత్రంతోనే శోభన్ బాబు, మంజుల కాంబినేషన్ మొదలైంది. అక్కడి నుంచి 4 ఏళ్ల కాలంలో 8 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానుల జంటగా, కన్నుల పంటగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలో స్కేటింగ్కి ఎంతో ప్రాధాన్యం ఉండడంతో శోభన్ బాబు, మంజుల 45 రోజుల పాటు స్కేటింగ్ నేర్చుకొని షూటింగ్లో పాల్గొన్నారు. అలాగే సినిమాలోని కీలక సన్నివేశాలను కాశ్మీర్, పాకిస్తాన్ బోర్డర్లో చిత్రీకరించారు. దర్శకుడిగా రాజేంద్ర ప్రసాద్కి మంచి మనుషులు 3వ చిత్రం. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎక్కడా రాజీ పడకుండా తన గత చిత్రాల కంటే భారీ బడ్జెట్తో నిర్మించారు. నటభూషణ శోభన్ బాబు నట జీవితంలోనే అత్యుత్తమ సంగీత భరిత చిత్రంగా మంచి మనుషుల చిత్రం పేరొందింది. అంతకుముందు అడపాదడప శోభన్ బాబుకి పాటలు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రంలోని అన్ని పాటలు పాడడం విశేషం. ఈ సినిమా తర్వాత బాలు శోభన్ బాబుకి పర్మనెంట్ సింగర్గా మారారు. 1974 అక్టోబర్ 18న మంచి మనుషుల చిత్రం విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో ఫుల్ రన్లో ₹1 కోటి వసూలు చేసిన శోభన్ బాబు తొలి సాంఘిక చిత్రం ఇదే. మంచి మనుషుల చిత్రం విడుదలైన వారం రోజులకి నటరత్న ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి విడుదలయ్యింది. బాలీవుడ్లో ప్రేమ కథా చిత్రాల ట్రెండ్ను యాక్షన్ సినిమాల వైపు మళ్లించిన చిత్రం జంజీర్. ఈ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ భారతదేశపు తొలి యాంగ్రీ యంగ్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు. అగ్ర రచయితలుగా బాలీవుడ్ను దున్నేసిన సలీం జావేద్లు తయారు చేసిన జంజీర్ కథ దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రాకి తెగ నచ్చేసింది. ఆ సమయంలో రొమాంటిక్ చిత్రాల హవా నడుస్తుంది. రాజేష్ ఖన్నా కింగ్ ఆఫ్ రొమాన్స్ అని, రొమాంటిక్ హీరో అని పేరు తెచ్చుకొని కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. అందుకే జంజీర్లోని హీరో పాత్ర చేయమంటూ రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి హీరోలను ప్రకాష్ మెహ్రా అడిగారు. కానీ వారెవ్వరూ ఆసక్తి చూపించలేదు. అలాంటి సమయంలో అమితాబ్ పేరును సూచించారు సలీం జావేద్లు. అప్పటికి ఆయన 12 చిత్రాల్లో నటించారు. వాటిల్లో 2 హిట్లు. అయినా 30 ఏళ్ల వయసులో ఉన్న అమితాబ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రకు సరిగ్గా సరిపోతారని సలీం జావేద్లు భావించారు. ఆయన నటించిన బాంబే టు గోవా చిత్రంలో ఒక ఫైట్ సీన్ మొత్తం చూయింగ్ గమ్ నములుతూ ఫైట్ చేయడం సలీం జావేద్లను బాగా ఆకట్టుకుంది. అందుకే అమితాబ్నే హీరోగా తీసుకోమని ప్రకాష్ మెహ్రాకు స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. జంజీర్ చిత్రంతో అమితాబ్ నట జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ముంతాజ్ను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో జయా బహదూర్ని ఎన్నుకున్నారు.
అప్పటికే అమితాబ్ జయ వివాహ నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త కోసం ఈ ఆఫర్ను వెంటనే అంగీకరించారు జయ. జంజీర్ చిత్రాన్ని నటరత్న ఎన్టీఆర్తో రీమేక్ చేయాలని ఆయన అభిమాని నిర్మాత వైవీరావు నిర్ణయించుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన భుజం తట్టి చేసుకోమని చెప్పారు ఎన్టీఆర్. ఆయన నటించిన తొలి కలర్ టైటిల్ రోల్ చిత్రం నిప్పులాంటి మనిషి. జంజీర్ చిత్రంలో పులిలాంటి మరో పాత్ర ఉంది. దాని పేరు షేర్ ఖాన్. ఈ పాత్రను హిందీలో ప్రాణ్ పోషించారు. ఎన్టీఆర్కు సమవుజ్జిగా ఉంటుందని తెలుగులో ఎస్వి రంగారావును సంప్రదించారు. అయితే ఆ వయసులో యాక్షన్ దృశ్యాల్లో తను పాల్గొలేనని చెప్పి సత్యనారాయణ పేరు సూచించారు. కైకాల షేర్ ఖాన్ పాత్రకు జీవం పోశారు. ఆయనపై చిత్రీకరించిన స్నేహమేరా జీవితం పాట ఆల్ టైమ్ హిట్ సాంగుగా నిలిచింది. హాస్యనటుడు రాజబాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ముఖ్య విషయం ఏమిటంటే జంజీర్లో నటించే సమయానికి అమితాబ్ వయసు 30 ఏళ్ళు. కానీ నిప్పులాంటి మనిషి చిత్రంలో నటించే సమయానికి ఎన్టీఆర్కు 52 ఏళ్ళు. అయినా విజయ్ పాత్రలో ఉండే ఫైర్ ఏమాత్రం తగ్గకుండా ఆ వయసులోనూ ఎన్టీఆర్ విజృంభించి నటించి ప్రేక్షకుల్ని అలరించారు. హిందీలో అజిత్ పోషించిన విలన్ పాత్రను తెలుగులో ప్రభాకర్ రెడ్డి చేశారు. తన తండ్రిని చంపిన వ్యక్తికి కుడి చేతికి పరిగెత్తే గుర్రం బొమ్మ ఉన్న బ్రాస్లెట్ ఉంది అని గుర్తుపెట్టుకుని పెరిగి పెద్దయ్యాక ఆ వ్యక్తి కోసం గాలించడం, చివరికి పట్టుకుని హతమార్చడం ఇప్పటి రోజుల్లో సిల్లీగా అనిపించవచ్చు. కానీ 50 ఏళ్ల క్రితం అది మాస్ ఆడియన్స్ను బాగా అలరించింది. 1974 అక్టోబర్ 25న నిప్పులాంటి మనిషి చిత్రం విడుదలయ్యింది. విజయదశమి సందర్భంగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలివారం 14 లక్షల రూపాయలు వసూలు చేయడం ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో 17 కేంద్రాల్లో, సీటెడ్లో 2 కేంద్రాల్లో, నైజాంలో 4 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు ఆడింది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రిలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒంగోలులో ఒక ఏసీ థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి చిత్రం ఇదే. ఆ ఏడాది విజయవాడ నగరంలో 175 రోజులు ఆడిన ఏకైక చిత్రం నిప్పులాంటి మనిషి. ఇక అక్టోబర్ నెలలో విడుదలైన 3వ చిత్రం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన దొరబాబు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు యాక్షన్ ఫిల్మ్ దొరబాబు. మంజుల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆయన సోదరి పాత్రను చంద్రకళ పోషించారు. తాతినేని రామారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దొరబాబు చిత్రాన్ని మొదట విదేశాల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే అక్కినేని ఆరోగ్యరీత్యా విదేశాల్లో షూటింగ్ చేయడం క్షేమకరం కాదని ఇక్కడే తీశారు. దొరబాబు చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే అక్కినేని హీరోగా ఓ మై డార్లింగ్ చిత్రాన్ని కూడా విదేశాల్లో తీయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ఆలోచన కూడా మార్చుకున్నారు. దొరబాబు చిత్రం షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 18న అమెరికా వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు అక్కినేని. ఇదే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం బాగా జరిగింది. మరో విశేషం ఏమిటంటే ఆగ్రాలోని తాజ్ మహల్ ముందు షూటింగ్ చేయడానికి అంతకుముందు ఏ చిత్రానికి అనుమతి ఇవ్వలేదు. కానీ దొరబాబు నిర్మాత సాధించి అక్కడ షూటింగ్ చేశారు. అలాగే ఢిల్లీలోని ఇండియా గేట్, చైనా గేట్, ఎర్రకోట దగ్గర దొరబాబు చిత్రంలోని పాటలు చిత్రీకరించడం విశేషం. ఇందులో అక్కినేని వాడిన కాస్ట్యూమ్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఆయన ఉపయోగించిన బైక్ కూడా విభిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. 1974 అక్టోబర్ 31న భారీ ఓపెనింగ్స్తో దొరబాబు చిత్రం విడుదలైంది. కమర్షియల్గా ఓకే, కానీ ఇంకా పబ్లిసిటీ ఎక్కువగా చేసి ఉంటే సినిమా మరింత బాగా ఆడేదని అక్కినేని సీనియర్ అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. దొరబాబు చిత్ర శతదినోత్సవం 1975 ఫిబ్రవరి 9న చెన్నైలో జరిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో చిత్ర నిర్మాతలు జె సుబ్బారావు, జి రాజేంద్ర ప్రసాద్ మీద అక్కినేని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. దొరబాబు అసంపూర్తి చిత్రమని, తనతో తీయాల్సిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అవి తీయకుండానే సినిమాని విడుదల చేశారని సభలో తన కోపాన్ని అక్కినేని ప్రదర్శించారు.
జనవరిలో సినిమాను విడుదల చేస్తానని తనకు చెప్పిన నిర్మాతలు అక్టోబర్లోనే విడుదల చేసి సినిమాని కిల్ చేశారని అక్కినేని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో నిర్మాతల తరఫున కూడా ఆలోచన చేసి, అయితే ఇది లక్షలతో కూడిన వ్యాపారం కనుక నిర్మాతలు అలా చేసి ఉంటారని కూడా అక్కినేని చెప్పడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.